వెల్కమ్ టు రాజ్ న్యూస్. నాగర్ కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. 64 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థులకు స్నాక్స్ పకోడీ అందించారు. ఇక క్యాబేజీ కూరతో రాత్రి భోజనం ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే 9 మంది విద్యార్థులకు కడుపు నొప్పితో పాటుగా వాంతులయ్యాయి. దీంతో సిబ్బంది గమనించి వెంటనే జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందించారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 64 వరకు పెరిగింది. కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్న విద్యార్థులను వంజిరెడ్డి అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఆర్డీఓ సురేష్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ స్త్రీలను ఎక్కిస్తారు. గర్భిణీ స్త్రీలు ఎక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లల్ని ఎక్కించి ఒకరి మీద ఒకరు నిలబడి పట్టుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి తీస్తుంది. అమ్మ వచ్చిందా? ఫోన్ చేసినావు అమ్మకు? నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ, ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చారండి. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సర్వల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్ క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి. 64. నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులు మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి ఫుడ్ పాయిజన్ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గురుకుల హాస్టల్కి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. పరామర్శించేందుకు వెళ్తుంటే ఎందుకంత భయమని సీఎంను హరీష్ రావు నిలదీశారు. అన్నాడు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గురుకుల విద్యార్థిని మృతదేహాన్ని నిర్బంధాల మధ్య హైదరాబాద్ నుంచి తరలించారని తెలిపారు. గురుకులాల్లో విద్యార్థులకు పట్టెడన్నం కూడా పెట్టలేని దిక్కుమాలిన రేవంత్ సర్కారు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దుర్మార్గపు ఆలోచన చేయడం సిగ్గుచేటని విమర్శించారు హరీష్ రావు. స్కూల్లో చదువుకుంటున్నాను. నేను 9th క్లాస్. ఇక్కడ చాలా రోజుల నుంచి ఫుడ్ బాగానే ఉంది. నిన్ననే ఇట్లా జరిగింది. అది కూడా అనుకోకుండా జరిగింది. వల్ల ఇట్లా అయింది, అనుకోకుండా జరిగింది. ఇంకోసారి కాకుండా జాగ్రత్త పడతారు మా మేడం వాళ్ళు. మేము ఇన్ని ఇయర్స్గా ఉంటున్నప్పటి నుంచి ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడే జరిగింది. అది కూడా అనుకోకుండా జరిగింది. ఇది ఓన్లీ కట్ వల్లని, ఎట్లాంటి దానివల్ల కాదు. అది కూడా అనుకోకుండా వచ్చారు. ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇకపై ఇట్లా జరగొద్దని కోరుకుంటున్నాను. భావి భారత పౌరులైన నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇంత బాధ్యత లేదా నీకు? పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే 1,00,000 రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు. ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తాను. ఏం మారుస్తావు నాయన? ఆనవాళ్ళు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవడా? ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా? ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దవాఖాన్ల పాలు చేయడమా? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాలు చేసినాడు.
గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్లైన్ అందిస్తారు. సాగర్, నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో అయితే నిన్న రాత్రి ఆహారం వికటించి దాదాపుగా 100 మందికి పైగా కూడా విద్యార్థులంతా అస్వస్థకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక్కసారిగా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కళాశాల సిబ్బంది నిన్న సాయంత్రం సమయంలో విద్యార్థులకైతే స్నాక్స్ గా పకోడీ అందించారు. దాని తర్వాత రాత్రి భోజనంలో రెగ్యులర్ గా క్యాబేజీతో పాటు కడ్ను కూడా పిల్లలకు అందించారు. ఆ కడ్డు ఎక్స్పైరీ కావడం వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా విద్యార్థులు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి తిన్న పెరుగు వల్లనే ముందుగా వాంతులు అయ్యాయి. దాని తర్వాత కడుపు నొప్పి రావడం, ఒకరొకరుగా కూడా ఈ విధంగా కడుపు నొప్పి వాంతులు చేసుకోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా గమనించి పిల్లల్ని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రిలో ప్రస్తుతానికైతే కూడా అందరి పిల్లల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి కూడా నిలకడగానే ఉంది. ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ అయ్యి తిరిగి కొంతమంది ఇళ్లకు, కొంతమంది హాస్టల్కి అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఇటు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా వచ్చారు. పూర్తిగా హాస్పిటల్ దగ్గరికి చేరుకొని విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన నేపథ్యంలో అక్కడ విద్యార్థులను ముందుగానే అక్కడ నుంచి తరలించారంటూ కూడా అక్కడనే హాస్పిటల్ కి సంబంధించి గురుకుల ఏదైతే బాలికల గురుకుల పాఠశాలకు సంబంధించి బయటనే ప్రెస్ మీట్ పెట్టారు. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తున్నాడంటూ కూడా 20 నెలల్లో 100 మందిని పొట్టన పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆయన విమర్శలు చేశారు. అంతేకాకుండా ఇటు అందాల భామలకు దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టారు, కానీ బీసీ ఎస్సీ విద్యార్థులను పట్టించుకునే పరిస్థితి లేదంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి. దాదాపుగా ఇప్పటికీ 5 నెలలైనా ఇట్లా అసెంబ్లీ పెట్టడం చేత కదా అంటూ కూడా ఆయన పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై అయితే పూర్తిగా విమర్శలు గుప్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు బీజేపీకి సంబంధించి కూడా స్టేట్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో రామచందర్ ఇప్పటికే అక్కడికి వెళ్లి పూర్తిగా అదంతా స్కూల్ కి సంబంధించి తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి అదంతా కూడా ఫుడ్ పాయిజన్ ఏ విధంగా అయింది, ఎందుకు అయిందనే కోణంలో కూడా ఆయన ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా ఇటు స్థానిక ఎమ్మెల్యే పూచుకుల్ల రాజేష్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు, విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు సంబంధించి ఎందుకు ఫుడ్ పాయిజన్ అనే కోణంలో కూడా పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఇటు సిబ్బంది కానీ మిగతా వారు అలసత్వం వహిస్తే కూడా ఎవరైతే దీనికి సంబంధించి బాధ్యులు ఉంటారో వాళ్ళను కఠినంగా శిక్షిస్తాము, సస్పెండ్ చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఏపీలో రిజిస్ట్రేషన్ శాఖ గాడి తప్పుతోందా? స్థలం, దస్తావేజులు లేకుండానే రిజిస్ట్రేషన్లు చకచకా జరిగిపోతున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజధాని వాసులు. ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలంటే లింక్ డాక్యుమెంట్లు, ఈసీలు తనిఖీ చేయాలని రిజిస్ట్రేషన్ చట్టం చెబుతోంది. అంతేకాకుండా రద్దు చేయబడిన దస్తావేజులను సైతం పరిగణలోకి తీసుకోవాలి. కానీ తిరువూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నయా ట్రెండ్ నడుస్తోంది. పైసమే పరమాత్మ అంటున్నారు ఆఫీసర్లు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొత్త నిర్మాణాలు చేస్తుండడంతో ఒక్కసారిగా భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ల చూపు వివాదంలో ఉన్న స్థలాలు, పొలాలపై పడింది. తమకు అనుకూలంగా ఉన్న సబ్ రిజిస్టర్ల ద్వారా అక్రమంగా క్రయ విక్రయాలు జరిపిస్తున్నారు. ఇక తాజాగా తుళ్లూరు మండలం వడ్డమానూరు గ్రామంలోని సర్వే నెంబర్ 159లో గల వ్యవసాయ భూమిపై కబ్జా రైళ్ల కన్నుబడింది. ఇక తిరువురు సబ్ రిజిస్టర్ ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు జంగా శివశంకర్ రెడ్డి. ఆయన కంప్లైంట్ ఆధారంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు తిరువురు సబ్ రిజిస్టర్ ఆఫీసు రికార్డును పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా ధృవీకరించారు. దీంతో తిరువురు సబ్ రిజిస్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. అమరావతి సబ్ రిజిస్టర్ ఆఫీసు పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్పై నా తప్పేం లేదంటూ తిరువురు సబ్ రిజిస్టర్ హైకోర్టును ఆశ్రయించారు. నేను రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అంటూ అమరావతి సబ్ రిజిస్టర్ను అడిగినట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఉన్న సబ్ రిజిస్టర్ పరిధి అంబాపురం గ్రామంలో సర్వే నంబర్ 96/2Bలో సాగి జయలక్ష్మి అనే మహిళకు
4064 గజాల విలువైన స్థలం ఉంది. ఆ మహిళ విశాఖలో నివాసం ఉంటుంది. తన ల్యాండ్ను విక్రయించి పెట్టామని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ఆఫీసు ద్వారా 2021లో లక్కింశెట్టి జమలేను జనరల్ పవర్ ఏజెంట్గా నియమించింది. 2022లో జమలయ్యకు జలకిచ్చింది. కానీ ఆస్తిపై హక్కు కోల్పోయిన ఆయన ఆ ల్యాండ్ను అక్రమంగా పొందాలనుకున్నాడు. పాత పరిచయంతో తిరువురు సబ్ రిజిస్టర్ను ఆశ్రయించారు. సంవత్సరంలో దస్తావేజీ నెంబర్ 2866గా రిజిస్ట్రేషన్ కాబడిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇబ్రహీంపట్నం ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ రిజిస్ట్రేషను 16/6/2022 సంవత్సరంలో ఈ కదగంటేడు ఆఫీసులో రద్దుపరచడం జరిగింది. ఆ రద్దుపరిచే సమయంలో ఎవరైతే 2021 ఇబ్రహీంపట్నంలో ప్రిన్సిపల్గా ఉన్న సాగి జయలక్ష్మి ఆవిడే స్వయంగా వచ్చి మళ్ళీ 2022లో కదగంటేడు ఆఫీసులో రద్దుపరుచుకోవడం జరిగింది. ఈ ప్రక్రియలో ఎక్కడ ఎటువంటి తప్పిదం జరగలేదు. వార్డు 1.0 ప్రకారము ప్రిన్సిపల్కి జనరల్ పవర్ రద్దు చేసుకునే అధికారం ఉంది. ఆ ప్రాప్తిగానే ఉచితను సాగి జయలక్ష్మి గారు ఈ రిజిస్ట్రేషన్ని జనరల్ పవర్ రద్దుపరుచుకున్నారు. ప్రిన్సిపల్ గారు చెక్ చేసుకోవాలి, ప్రిన్సిపల్కి ఉన్నవారు ఏజెంట్లు చెక్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఎటువంటి పొరపాటు జరగదు. 2021 సంవత్సరంలో దస్తావేజీ నెంబర్ 2866 దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలనుకున్న ఆలోచనతో ఉన్న కొందరు సబ్ రిజిస్టర్లు చట్టానికి తూట్లు పొడుస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తిరువురు సబ్ రిజిస్టర్ ఆఫీసు ద్వారా భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా సాక్షాత్తు గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఇన్ఛార్జి సీఎంఓకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో అంబాపురానికి చెందిన పుల్లి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 367/2023గా కేసు నమోదైంది. వ్యవస్థ అంటే వైజాగ్లో ఉంటే విజయవాడలో ఉంటే వైజాగ్లో మనుషులను మారుతున్నారు, ఆస్తులు మారుతున్నారు. రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు అనేప్పటికీ ఎవరో తీసుకొచ్చి ఆ ఊర్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వైజాగ్ కూడా తీసుకొచ్చి విజయవాడలో తీసుకెళ్ళి వైజాగ్లో తిరుగురులో రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ ఆస్తి అంబాపురం ఆస్తి తిరుగురులో రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి? రిజిస్టర్ ఆఫీసులు విజయవాడలో లేవా? అలాగా ఒక ఊరు ఆస్తి ఒక ఊరు చేసి ఇలా మనుషుల్ని మార్చేసి ఇలా దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల బోల్డ్ మంది నష్టపోతున్నారు. బోల్డ్ కేసులు పెరుగుతున్నాయి. గవర్నమెంట్కి భారం అవుతుంది, పోలీసులకి భారం అవుతుంది. ఇవన్నీ అరికట్టాలని చెప్పి గవర్నమెంట్ నేను ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ అంటే వైజాగ్లో ఉంటే విజయవాడలో ఉంటే వైజాగ్లో మనుషులను మారుతున్నారు, ఆస్తులు మారుతున్నారు. రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు అనేప్పటికీ ఎవరో తీసుకొచ్చి ఆ ఊర్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వైజాగ్ కూడా తీసుకొచ్చి విజయవాడలో తీసుకెళ్ళి వైజాగ్లో తిరుగురులో రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ ఆస్తి అంబాపురం ఆస్తి తిరుగురులో రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి? రిజిస్టర్ ఆఫీసులు విజయవాడలో లేవా? అలాగా ఒక ఊరు ఆస్తి ఒక ఊరు చేసి ఇలా మనుషుల్ని మార్చేసి ఇలా దొంగ రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల బోల్డ్ మంది నష్టపోతున్నారు. బోల్డ్ కేసులు పెరుగుతున్నాయి. గవర్నమెంట్కి భారం అవుతుంది, పోలీసులకి భారం అవుతుంది. ఇవన్నీ అరికట్టాలని చెప్పి గవర్నమెంట్ నేను ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా నిజానికి అసలైన యజమానుల ఆస్తులకు నష్టం కలిగేలా వ్యవహరిస్తే సంబంధిత ఆఫీసర్లపై రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 81 ప్రకారం చర్యలు తీసుకోవాలి. కింది స్థాయి అధికారులకు నిత్యం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్న కొందరు ఆఫీసర్ల వైఖరి మారడం లేదు. పాలకుల పర్యవేక్షణ కొరవడంతో రిజిస్ట్రేషన్ శాఖ అవినీతిమయంగా మారిపోయింది. అసలైన యజమానులు ఏం చేయాలో తెలియక కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో లక్షలాది సివిల్ వివాదాలు న్యాయస్థానంలో నలుగుతున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ శాఖ అవినీతిమయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్లైన్ అందిస్తారు. వాసు, ఏపీ రాజధాని అమరావతిలో ప్రస్తుతం జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వాసు? గుడ్ ఆఫ్టర్నూన్ చక్రి. ప్రధానంగా చూసుకుంటే కనుక అమరావతి ప్రాంతంలో భూములకు రెక్కలు పెరగడంతో ప్రధానంగా ఈ సమస్య వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అమరావతి ఏర్పడిన అంటే అమరావతి రీజియన్ గా ప్రకటించినప్పుడు మనకి ఖచ్చితంగా నోషనల్ ఖాతాలోని భూములను రిజిస్ట్రేషన్ చేయవద్దని అప్పటి ల్యాండ్ కమిషనర్ అంటే డైరెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రిజిస్ట్రేషన్ శాఖ జి సుబ్బారాయుడు కూడా ఒక ఆదేశాలను జారీ చేశారు. ఇదే కాకుండా ఆయనకి ప్రధానంగా చూసుకుంటే ఖాతా నెంబర్ నోషనల్ ఖాతా నెంబర్ రిజిస్ట్రేషన్ చేయవద్దని
LMP CMPR నెంబర్ 03/164/2006 ప్రకారం కూడా అప్పుడు అనిల్ చంద్ర పునీత్ IAS ఆఫీసర్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఈయన కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం ఎవరికైనా సరే అంటే రెవెన్యూ రికార్డుల్లో ల్యాండ్ లేకపోయినప్పటికీ ఆ సర్వే నెంబర్ నోషనల్ ఖాతాలో ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ జీవో కూడా జారీ చేసింది. కానీ ఇటువంటి వాటిని కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక ఈ అమరావతిలో భూములకు రెక్కలు పెరగడంతో ప్రధానంగా ఈ మీడియేటర్స్, బ్రోకర్లే సబ్ రిజిస్ట్రార్లకు, ఏజెంట్లకు అవతారం ఇచ్చారు. వీరు ఎత్తి దీనికి నెంబర్ చూసుకుంటే కనుక మనకి అమరావతి తుళ్ళూరు మండలం వడ్డమాల గ్రామం సర్వే నెంబర్ 159 నోషనల్ ఖాతాలో ఉంది. అయితే ఈ నోషనల్ ఖాతాలో ఉన్నదాన్ని ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయితే ఆ భూమిని తిరువూరు సబ్ రిజిస్ట్రార్ గా రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే ఇక్కడికి సంబంధించిన ఇక్కడికి అంటే మనకి గన్నవరానికి సంబంధించిన ఒక వ్యక్తి అతను ఈ సబ్ రిజిస్ట్రార్లు అందరికీ కూడా బ్రోకర్ గా వ్యవహరిస్తుంటాడు. రికార్డులు తారుమారు చేయడం కానీ తన సబ్ రిజిస్ట్రార్ల వద్దకు వెళ్ళి అంటే మభ్య పెట్టి అక్రమ భూమిని రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే మనకి ఒక ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఎవరైతే ఈ వడ్లమాను గ్రామానికి చెందిన నోషనల్ ఖాతాలో ఉన్నదాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారంటూ సాంబశివారెడ్డి అనే వ్యక్తి సాక్షాత్తు వెళ్లి గౌరవ ఇన్స్పెక్టర్ జనరల్ కూడా ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు అప్పుడు ప్రస్తుతం ఉన్న DIG రవీంద్రనాథ్ దీనిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి జిల్లా రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్ అనే వ్యక్తికి ఆదేశించారు. ఈ దుర్గాప్రసాద్ వెళ్లి స్వయంగా వెళ్ళి తిరువూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి వీటన్నిటిని కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఈ పరిశీలించిన నేపథ్యంలోనే నోషనల్ ఖాతా ఏదైతే మనకి సర్క్యులర్ నెంబర్ 12/8/2016 ఒక సర్క్యులర్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సర్క్యులర్ 164/2016గా ఉంది. అది 4/7/2016 ఇవ్వడం కూడా జరిగింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఇటువంటి నోషనల్ ఖాతాలో ఉన్నదాన్ని రిజిస్ట్రేషన్ చేయకూడదని, దీనిపైన ఏదైతే ఫిర్యాదుదారు ఉన్నాడో ఫిర్యాదుదారుడికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది కనుక దీన్ని రద్దు చేయాల్సిన అధికారం లేదు. కానీ దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మాత్రం తిరువూరు సబ్ రిజిస్ట్రార్ పైన చర్యలకు ఆదేశించడం కూడా జరిగింది. ఆ సమయంలో తిరువూరు సబ్ రిజిస్ట్రార్ హైకోర్టుకు వెళ్లారు. అయితే నేనే కాదు, ఈ భూమి అమరావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉంటుంది కనుక అమరావతి సబ్ రిజిస్ట్రార్ పైన కూడా చర్యలు ఎందుకు తీసుకుంటలేదు, అమరావతి సబ్ రిజిస్ట్రార్ ఇవ్వటం మూలంగానే, పర్మిషన్ ఇవ్వటం మూలంగానే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి తిరువూరు సబ్ రిజిస్ట్రార్ హైకోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. ఇదే అంశంలో కూడా ఒక రద్దు అయిపోయిన డాక్యుమెంట్ కూడా తిరువూరు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. దీనిపైన కొత్తపేట పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదైంది. 367/2023 కూడా కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి వస్తే కనుక సాగి జయలక్ష్మి అనే మహిళ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 28/2021గా. థ్యాంక్ యూ వాసు. ఆమె వివాహిత, ఓ పిల్లాడికి తల్లి. సాఫీగా సాగుతున్న సంసారం మరో వ్యక్తి మోజులు పడి బాబును అనాథగా వదిలేసి వెళ్ళింది. కట్టుకున్న భర్తను కాదని కన్న కొడుకును వదిలి వెళ్ళిందా ఆ మహిళ. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న బాలుడిని నల్గొండ 2 టౌన్ పోలీసులు తండ్రికి అప్పగించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి బాలుడిని బస్టాండ్లో వదిలి తల్లి ఓ వ్యక్తితో బైక్పై వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. ఆమె వివాహిత, ఓ పిల్లాడికి తల్లి. సాఫీగా సాగుతున్న సంసారం మరో వ్యక్తి మోజులో పడి బాబును అనాథగా వదిలేసి వెళ్ళింది. కట్టుకున్న భర్తను కాదని కన్న కొడుకును వదిలి వెళ్ళిందా ఓ మహిళ. ఇక నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న బాలుడిని నల్గొండ 2 టౌన్ పోలీసులు తండ్రికి అప్పగించారు. సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి బాలుడిని బస్టాండ్లో వదిలి తల్లి ఓ వ్యక్తితో బైక్పై వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. ఆమె వివాహిత, ఓ పిల్లాడికి తల్లి. సాఫీగా సాగుతున్న సంసారం మరో వ్యక్తి మోజులో పడి బాబును అనాథగా వదిలేసి వెళ్ళింది. కట్టుకున్న భర్తను కాదని కన్న కొడుకును వదిలి వెళ్ళిందా మహిళ. నల్గొండ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న బాలుడిని నల్గొండ 2 టౌన్ పోలీసులు తండ్రికి అప్పగించారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి బాలుడిని బస్టాండ్లో వదిలి తల్లి ఓ వ్యక్తితో బైక్పై వెళ్ళినట్లుగా గుర్తించారు. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు ఫోన్లో అందిస్తారు. పుల్లారావు. నల్గొండ జిల్లా బస్టాండ్ లో ఒక ఇంత ఘటన చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా
కనిపించినటువంటి కొడుకును తల్లి కర్కశంగా బస్టాండ్ లో వదిలిపెట్టిన విషయంలో అతను తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. హైదరాబాద్ కు చెందినటువంటి నవీన అనే యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా నల్గొండ పాతబస్సుకు చెందినటువంటి యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ యువతి హైదరాబాద్ నుండి తన యొక్క 15 నెలల కుమారుడిని తీసుకొని నల్గొండ పట్టణానికి చేరుకున్న తర్వాత నల్గొండ బస్ స్టాండ్ లో ఆ యువకుడు కూడా తీపించుకున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పిల్లవాడి కోసం తీసుకొని స్నాక్స్ అనేది కొనిపించేసేసి అక్కడ ఉంచడం జరిగింది. ఆ పిల్లవాడు స్నాక్స్ తినే పనిలో ఉండగా ఆ పిల్లవాడిని అక్కడే వదిలిపెట్టేసి వెంటనే ఆమె తను పిలిపించుకున్నటువంటి యువకుడితో అక్కడి నుంచి బైక్ ప్రయాణం చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆ పిల్లవాడు ఆ స్నాక్స్ తినేసిన తర్వాత తల్లి కోసం మాత్రం దగ్గరగా ఏడుస్తుండగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రయాణికులు ఆ విషయాన్ని గమనించేసి ఆ పిల్లవాడి తల్లి కోసం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కోసం చుట్టూ వచ్చినా కూడా ఎవరు కనిపించకపోయేసరికి ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేయగా స్థానిక ఆ 2 టౌన్ పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకొని ఆ బాలుని చేరదీశారు. అదేవిధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లవాడికి సంబంధించి ఆ బస్టాండ్ లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లవాడిని వదిలిపెట్టి వెళ్లారు, ఆ పిల్లవాడు ఏడుస్తున్నారు, ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఉంటే రాండి అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు కూడా ఎవరు కూడా అక్కడ రాకపోయేసరికి ఆ సిసి ఆ యొక్క బస్టాండ్ లో ఉన్నటువంటి సిసి కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా ఆ పిల్లవాడిని అక్కడ వదిలివేసిన దృశ్యాలు, అదేవిధంగా వాళ్ళు బైక్ పై వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా పోలీసులు పూర్తిగా గమనించేసేసి ఆ యొక్క బైక్ ని ఫాలో కావడం జరిగింది. ఆ తర్వాత ఆ బైక్ ని ఫాలో కావడం కూడా పిల్లవాడి యొక్క తల్లిని అదేవిధంగా ఆ యువకుని కూడా పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయానికి సంబంధించేసి వారి యొక్క కుటుంబ సభ్యులు అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ తండ్రికి అంటే ఆ బాబు తండ్రికి వీళ్ళకి కూడా వాళ్ళు కబురు పంపించగా వాళ్ళు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించి పూర్తిగా కుటుంబ పోలీసులు పిల్లవాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా పుస్తకాలు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పిల్లవాడిని తల్లికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత తండ్రికి అప్పగించడం జరిగింది. తల్లి కూడా అదే సమయంలో పూర్తి స్థాయిలో మందలించేసేసి ఈ విధంగా జరగడానికి వీల్లేదని చెప్పి తర్వాత అంటే కేసు నమోదు చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి మేము పెద్ద మనుషుల సమక్షంలో మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి వారు చెప్పగా పోలీసులు కూడా ఆ పిల్లవాడిని ఆ యొక్క తండ్రికి అదేవిధంగా తల్లికి వాళ్ళకి అప్పగించేసి పంపించిన పరిస్థితి ఉంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.